అరవకు, అరిచావంటే చంపేస్తాను. అరవద్దని చెప్పాను కదా. అమ్మా అహల్య, కాఫీ తీసుకోమ్మా. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటమ్మా? పర్వాలేదమ్మా, ఎంతైనా నువ్వు మాకు కూతురు లాంటి దానివి. తీసుకోమ్మా, తాగమ్మా. మీకు నేను చాలా రుణపడి ఉన్నానండి. కష్టాల్లో ఉన్న నన్ను మీరు ఆదుకున్నారు. నన్ను మీరు మీ సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. బెనర్జీ అన్నయ్య నన్ను చెల్లెల్లాగా చూసుకుంటున్నారు. ఇది ఏ జన్మ రుణమో. అమ్మా అహల్య, నీకు విషయం చెప్పాలమ్మా. ఏ విషయం బాబాయ్ గారు? అది ఈ ముసలోళ్ళ అహల్య దగ్గర ఏం చేస్తున్నారు? కొంప తీసి నా గురించి చెప్తున్నారా? ఆ, ఏంటి బాబాయ్ గారు, ఏంటో చెప్పండి. అది నువ్వు నర్సుగా ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు జీతం అది వస్తుంటుంది. నువ్వు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది తల్లి? ఏదైనా వేరే ఇల్లు చూసుకొని ఉండొచ్చు కదా. అపార్థం చేసుకోకమ్మా. మేమిలా ఎందుకు చెప్తున్నామంటే, మా అబ్బాయి బెనర్జీ ఉన్నాడు కదా. మీరెందుకు ఇలా అంటున్నారమ్మా? నేను మీకు భారంగా ఉన్నానా? ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవాలా? త్వరలో ఏదైనా ఇల్లు చూసుకుని వెళ్ళిపోతానమ్మా.